సార్ మీ పేరు? కాంతారావు. కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు పాలన? ఓ మాదిరి పర్వాలేదండి. పింఛన్లు అన్నారు కానీ ఎంతవరకు కూడా ఇంక రిలీజ్ చేయలేదు. 250 రూపాయలు పింఛన్ అన్నాడు, అది రిలీజ్ చేయలేదు. ఆ, ఇంకా రైతులు అంటున్నారు, రైతులు అంటున్నారు కానీ రైతులకే దారపోస్తారు కానీ పేద ప్రజలను చూసుకోవట్లేదు. అది పాత గవర్నమెంట్ బాగుందంటారా, ఈ గవర్నమెంట్ బాగుందంటారా? చూడాలంటే ఇక ఆయనేమో పెద్ద భారీ ఎత్తున ఆయన చేశాడు, ఈయనేమో కొద్దిగా మాకు చేశాడు, అంత తప్ప ఏం లేదు, పెద్ద ఇదేం లేదు. అది ఏనాయనుడే. కోదాల్లో ఎలా ఉందంటారు డెవలప్మెంట్? కోదాడు ఇంతవరకు అయితే ఏం చేయలేదు ఆయన. ఇప్పుడే మొన్ననే కొద్దిగా రోడ్లు అయ్యని పేపర్కి ఇచ్చారు, అవి చేస్తున్నారేమో మేము అనుకుంటున్నాం అంతే. అది జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఏమండి ఏం చెప్పగలం, ఏదైనా రావచ్చు, దానికి చెప్పలేము. సర్పంచ్లు మనుషులను బట్టి వేస్తారు. సర్పంచ్లో ఎలా వార్డు పరంగా ఏముందంటే మనిషి బాగా పనిచేస్తాడు నాకు అన్న దాని మీద ఓట్లు వేస్తారు. దాని తప్ప దీనికి పార్టీ పరంగా అయితే ఏముండదు. ప్రభుత్వానికి ఏముందంటే లేబర్ని చూడమని అంటున్నాం, అంత తప్ప ఏమి లేదు. రైతులను చూసుకున్నారు వాళ్ళు, లేబర్ని చూడమని మేము అంటున్నాం, అంత తప్ప ఏమి లేదు. లేబర్ కూడా పింఛన్లు రావట్లేదు, 250 రూపాయలు అన్నారు. ఫ్రీ బస్సు పెట్టారు కానీ అది బాగానే ఉంది, అందరు బాగానే వెళ్తున్నారు ఆ లేడీస్. అది ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? పసుపులేటి వీరబాబు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది సంవత్సర పాలన? మాకైతే నచ్చిందన్న, మంచిగా ఉంది. పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్ తేడా ఏమైనా ఉందంటారా? తేడా అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్నే చాలా వరకు బెనిఫిట్లు పడుతున్నాయి. ఏది మామూలుగా ఇట్లా ఈ రైతు రుణమాఫీ కానీ, తర్వాత ఇప్పుడు ధాన్యం కొనుగోలులో కానీ మంచి ఇది ఉంది. ఫ్రీ బస్సు లేడీస్కి మంచిగా అనిపించింది, మాకు మంచిగానే ఉంది. కోదాడలో ఎలా ఉందంటారు కాంగ్రెస్ పాలన? మంచిగా ఉందన్న. ఉత్తమ్ పద్మావతి గారు అసలు ఇక నెంబర్ 1 బాగా చేస్తారు. మాకు నచ్చింది. ఎవరో అంటే ఏమో కానీ మా విషయంలో అయితే మాకైతే అనుకూలంగా ఉన్నారు, మంచిగానే చేస్తారు. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచిద్ది అంటారు? నేనైతే మాకు తెలిసి కాంగ్రెసే గెలిచిద్ది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా మీ పేరమ్మా? సుభద్ర అండి. సుభద్ర గారా? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? సంవత్సరం అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఎలా ఉంది పాలన? మంచిగానే ఉందండి. ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు. పాత గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందంటారా? ఇదే బాగుందండి, ఆడవాళ్ళకైతే ఇదే బాగుంది. ఆడవాళ్ళకైతే ఇంకేమైనా పథకాలు రావాలంటారా గవర్నమెంట్ నుంచి? పథకాలండి, ఆడవాళ్ళకి ఇంకా ఇంటింటికి పింఛన్ ఇస్తున్నారు 2500. అవి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుందండి. కాంగ్రెస్ ఇంకా ఎక్కువ పైకి వస్తుంది. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచిద్ది అంటారు? ఇవన్నీ మంచి జరిగితే ఈ పార్టీ గెలిచిద్ది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఏంటండి? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నెరవేరుస్తుండ్రండి. 500 గ్యాస్ అన్నారు, అవి కూడా నడుస్తున్నాయి. మళ్ళీ కరెంటు కూడా ఫ్రీగా వచ్చింది. ఆడవాళ్ళకి బస్సు ఇబ్బంది లేకుండా ఫ్రీ వచ్చింది, మంచిగానే ఉందండి. ఇట్టయితే కోదాడలో అభివృద్ధి ఎలా ఉందంటారు? కోదాడలో పర్లేదా? పర్వాలేదండి, కోదాట్లో కూడా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు సుధాకర్. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది పాలన? పాలన ఎలా ఉందంటే కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేదు. ఎస్పెషల్లీ పెన్షన్స్ అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, సంవత్సరం అవుతుంది, అది ఇంకేం లేదు. రైతు బంధు అన్నారు, అది ఏం లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీలో చూస్తే కొంతమంది జరిగింది, కొంతమంది జరగలేదు. చాలామందికి జరగని వాళ్ళకే ఎక్కువ, జరిగిన వాళ్ళకంటే జరగని వాళ్ళకే ఎక్కువ ఉన్నారు, అదొకటి. ఇంకా నిరుద్యోగుల పరంగా అయితే మంచి పాజిటివ్గానే ఉన్నది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కొన్ని పోయిన గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ విషయంలో వస్తే నిరుద్యోగులు అయితే పాజిటివ్గానే రావటం, కొన్ని డిఎస్సి వేయటము, కొన్ని పోస్టులు ఫిలప్ చేయటము, కొన్ని పోస్టులు ఫిలప్ చేయకపోవటం, అట్లయితే నిరుద్యోగం సమస్య అయితే కొంచెం అయితే తీరింది. అది ఇంకా ఆ సంక్షేమ ఫలాలు అనేవి ఇంకా ప్రజలకి పూర్తి స్థాయిలో చేరట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, అది లేదు. ఇంకా రుణమాఫీ అన్నారు, అది లేదు. అవి పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఉందంటారా? పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కంటే నాకు తేడా ఏమనిపించట్లేదు. పాత గవర్నమెంట్ పాత గవర్నమెంట్ వరకు మంచిగా చూసుకున్నది, మంచిగా రైతులకి రైతుల విషయంలో వరకు చాలా మంచిగా తీసుకుంది పోయిన గవర్నమెంట్. ఇంకా ఈ గవర్నమెంట్ అనేది ఇంకా టైం ఉంది కాబట్టి మరి చేస్తారేమో. అది
రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ స్టేట్ వైడ్ ఏ పార్టీ గెలిచిద్ది అంటారు? స్టేట్ వైడ్ ఏ పార్టీ గెలిచింది అంటే అది అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే పనులు కావాలంటే అధికార పార్టీలోకి వెళ్ళాలి. అధికార పార్టీ వాళ్ళే ఎక్కువ చూపుతారు. కాంగ్రెస్కే ఎక్కువ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? ఎన్ఎస్ బెనర్జీ. కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు సంవత్సర పాలన? అంతకుముందు పరిపాలన కన్నా బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఒక నిర్ణయం చేయాలంటే 10 మంది పెద్దలు కూర్చొని నిర్ణయం చేస్తారు. బీఆర్ఎస్ లాగా ఒక్కడే మాట్లాడినట్టు కాదు, ఒక్కడిదే అందరూ వినాల్సిన పని లేదు. ఏ కీలక నిర్ణయం అయినా పెద్దలు 10 మంది కూర్చొని నిర్ణయిస్తారు. అదే మంచి పాలసీ నేను అనుకుంటున్నాను. పాత గవర్నమెంట్కి గవర్నమెంట్ తేడా ఏందంటారు? పాత గవర్నమెంటు ఒకే నిర్ణయం, ఒకే మనిషి నిర్ణయం, అది తప్పు అయినా రైట్ అయినా ఆ మనిషి చెప్పిందే అందరు వినాలి. ఇది అలా కాదు, పెద్ద మనుషులు 10 మంది కూర్చొని నిర్ణయిస్తారు, మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. కోదాడలో అభివృద్ధి ఉందంటారా కాంగ్రెస్ పార్టీది? కోదాడలో క్వశ్చన్ ఏంటి? కోదాడలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి ఉంది, బాగానే ఉంది. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచిద్ది అంటారు? కాంగ్రెసే ఎక్కువ గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? సత్యనారాయణ. కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు సంవత్సర పాలన? బాగానే ఉంది. పాత గవర్నమెంట్కి గవర్నమెంట్ తేడా ఉందంటారా? తాత్కాలికమైనవి ఉండవు, లాంగ్ ఫర్దర్ భవిష్యత్తును గురించి రోడ్లని భవనాలని ఇవి చాలా ఇదిగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. అయితే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారంటారా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు కొన్ని నెరవేర్చింది కదండి, ఇంకా ముందు ముందు కొన్ని నెరవేరుస్తుంది. అన్నీ ఒకే తడ కాదు కదా. ఇప్పుడు కరెంటు వస్తుంది, బస్సు ఫ్రీ వచ్చింది, గ్యాస్ వచ్చింది, అట్లా ఇంకా కొన్ని కూడా వస్తుంటాయి. కోదాడలో అభివృద్ధి ఎలా ఉందంటారు? కోదాడలో చాలా బాగుందండి. మా మంత్రి గారు కానీ మా నియోజకవర్గం చాలా బాగుంది, అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. అన్న మీ పేరు? పల్లా మల్లికార్జునం. కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు సంవత్సర పాలన? పర్లే, ప్రస్తుతానికి అయితే ప్రజెంట్కి అయితే యావరేజ్ పర్లే. కొన్ని ఫ్రీ ఇచ్చారు, కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని విధాలు. పాత గవర్నమెంట్కి గవర్నమెంట్ తేడా ఉందంటారా? చాలా 100% చాలా తేడా ఉంది. 100% తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కరెంట్ ఇచ్చారు, ఉచిత బస్సు కూడా ఇచ్చిండు. దాంట్లో ఏమీ లేదు మనకి. ఏదో అదన్నాడు చేశాడు కేసీఆర్. ఏమి ఇచ్చిండు ఎవరికి? ఏమీ రాలేదు మన దగ్గర. ముఖ్యంగా గోదావరిలో అసలు ఏం లేదు. ఇక గోదావరి వరకు గోవా నియోజకవర్గంలో కనీసం ఒక ఇల్లు లేదు, ఏం చేయలేదు. దానివల్ల చాలా ఎఫెక్ట్. దానివల్ల కోదాడలో ఎలా ఉందంటారు కాంగ్రెస్ పాలన? తెలంగాణలో కాంగ్రెస్ అంటే 100% కాంగ్రెస్ గడ్డ. ఈ గడ్డే కాంగ్రెస్ గడ్డ కదా. హుజూర్ నగర్ అంటే హుజూర్ నగర్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ ఇస్తున్నది కాబట్టి ఇది నెంబర్ ఆఫ్ గడ్డ ఇది దీని వరకు. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ 100% కాంగ్రెస్ ఇక్కడ వరకు లోకల్లో 100 పర్లే. పద్మావతి మేడం కూడా చాలా వరకు చేస్తుంది కాబట్టి 100% న్యాయం అయితే ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు గోపి, మెదరమెట్ల. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది కాంగ్రెస్ పాలన? 100 రోజులలో పూర్తి చేస్తున్నారు. ఏం చేయలేదు. రేషన్ కార్డులు గనక ఇస్తున్నారు, ఇవ్వలేదు. పెన్షన్ 4000 ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. కొంచెం వెనకబడిపోయింది నాకు తెలుసు. పాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏది బెస్ట్ అంటారు? నాకు తెలిసి అయితే రైతుల వరకు అయితే పాత గవర్నమెంట్ కరెక్ట్గా ఉంది. ఇది ఇంతవరకు అయితే రైతు బీమైనా రైతు పరిస్థితి కొంచెం లేటుగా పడుతున్నాయి కాబట్టి ఈ రుణమాఫీలు అనేవి చాలామందికి జరగలేదు. రేషన్ కార్డులు అయ్యి అని కావలేదు అందరికి, కొంతమందికి అయినాయి. అన్న మీ పేరు? అన్న జానీ పాషా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? ఇప్పటికైతే పర్లేదు, చూడాలి. ఇంకా పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి ఏమైనా తేడా ఉందంటారా? తేడా అంటే ఇంకేం అవ్వలే, కనిపించలే. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయా? వస్తున్నాను. మీ పేరు? రామారావు. కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉందంటారు పాలన? కొద్దిగా పోయిన పరిపాలన కన్నా ఇది మంచిగానే, కొద్దిగా పర్లే, మరీ కాదు కానీ పర్లే, దాని మీద బెటరే. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారంటారా? ఇంకా కొన్ని సగం నెరవేర్చారు, సగం ఉన్నాయి, ఇంకా మొత్తం కాలేదు. పాత గవర్నమెంట్ బెస్ట్ అంటారా, ఈ గవర్నమెంట్ బెస్ట్ అంటారా? ఆ గవర్నమెంట్ మీద అయితే ఇది బెస్ట్, కొద్దిగా మరీ కాదు, కొద్దిగా పర్లేదు. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు స్టేట్ వైడ్గా? కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా
ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారు మీరు గవర్నమెంట్కి? కోదాడలో ఎలా ఉందంటారు డెవలప్మెంట్? కోదాడలో ఇప్పుడే రోడ్లు అవి డెవలప్ చేస్తారు. కోదాడ కూడా కాంగ్రెస్ బాగానే ఉంది.